ఎవరు అవునన్నా కాదన్నా ఈ మధ్య రీ రిలీజ్ సినిమాలకి డిమాండ్ తగ్గిపోయింది అన్న మాట మాత్రం నిజమండి. కానీ సరైన సినిమా పడితే పాత సినిమాలు చూడడానికి కూడా థియేటర్స్ కి క్యూ కడుతుంటారు ఆడియన్స్. సరిగ్గా ఏడాది కిందట ఖుషి ఈ విషయాన్ని నిరూపిస్తే తాజాగా వెంకీ అదే ప్రూవ్ చేసింది. ఇంతకీ వెంకీ రీ రిలీజ్ కి వస్తున్న రెస్పాన్స్ దేనికి సంకేతం? హ్యావ్ ఎ లుక్. పాత సినిమాలు ఎవరు చూస్తారులే అని అనుకోవచ్చు. కానీ ఆ మధ్య పాత సినిమాలే కొత్త సినిమాల కంటే ఎక్కువ వసూలు చేశాయి. పోకిరి నుంచి మొదలు పెడితే జల్సా, చెన్నకేశవరెడ్డి, ఖుషి, ఆరెంజ్, ఒక్కడు, సింహాద్రి లాంటి సినిమాలు రీ రిలీజ్లో కూడా మ్యాజిక్ చేశాయి. కానీ ఆ తర్వాత అదుర్స్, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సినిమాలకు కనీస స్పందన కరువైంది. రీ రిలీజ్ల టైం అయిపోయింది, ఇంకా ఎలాంటి సినిమాలు విడుదల చేసినా చూడర్లే అనుకున్నారంతా. కానీ తాజాగా వెంకీ సినిమాకొస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతోంది. న్యూ ఇయర్ సందర్భంగా మళ్లీ రిలీజ్ అయిన వెంకీ ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. అందుకే ముందు ప్లాన్ చేసిన షోస్ కంటే మూడింతలు పెంచేశారు. బ్రహ్మానందం ఎంట్రీ సీన్ అయితే థియేటర్స్లో నెక్స్ట్ లెవెల్లో పేలింది. గజాల ఫ్యాన్స్ అంటూ బ్యానర్లు కూడా కట్టేశారు అభిమానులు. ఇక ట్రైన్ ఎపిసోడ్లో వచ్చే ప్రతి డైలాగ్ థియేటర్లో రిపీట్ చేస్తున్నారు ఫ్యాన్స్. 2022 డిసెంబర్ 31న విడుదలైన ఖుషీకి ఇదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ లెక్కన వచ్చే ఏడాది ఎలాంటి క్లాసిక్ను రీ రిలీజ్కు సిద్ధం చేస్తారో చూడాలి.